హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మా నెక్స్ట్ వెకేషన్ అయితే అరకు అన్నమాట. వైజాగ్ నుండి అరకుకి స్టార్ట్ అయిపోతున్నాం. ఇక ట్రైన్ టైమింగ్స్ అయితే యాక్చువల్ గా 6 o'clock రావాలి ట్రైన్, కానీ మేము వెళ్ళినప్పుడు ఏమో గానీ 9 o'clock వచ్చింది. అండ్ 3 hours అయితే లేట్ గా ఉండే ట్రైన్. అండ్ అక్కడ 9 కి వచ్చింది, వెంటనే స్టార్ట్ అయిపోతుంది అంటే అది కూడా స్టార్ట్ అయిపోలే. అండ్ 9:46 కల్లా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇక నేనైతే ట్రైన్ లో చెస్ నేర్చుకుంటున్నా. అండ్ వ్యూ అయితే సూపర్ గా ఉంటది. ట్రైన్ జర్నీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చేయాల్సిందే. ఇక ట్రైన్ స్టార్ట్ అయిపోయిన కాసేపటికైతే మనకు చుట్టుపక్కల పచ్చని పొలాలు, కొండలు, అడవులు అండ్ లోతైన లోయలు చాలా అద్భుతంగా కనిపిస్తాయి అన్నమాట. అండ్ మన ఫస్ట్ టన్నల్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ సూపర్ గా ఉంటది. ఇక ఇప్పటి నుంచి టన్నల్స్ అయితే వస్తానే ఉంటాయి అండ్ వాటర్ ఫాల్స్ కూడా వస్తాయి అన్నమాట. ఇక్కడైతే వాటర్ ఫాల్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ యాక్చువల్ గా నవంబర్, డిసెంబర్ లో వస్తే ఇంకా సూపర్ గా ఉంటది. మేమైతే అన్ఎక్స్పెక్టెడ్ గా వచ్చాము. జూన్ లో అయితే వచ్చామన్నమాట. అండ్ మీరు ప్లాన్ చేసుకోవాలి మీ ఫ్రెండ్స్ తో అనుకుంటే ఖచ్చితంగా నవంబర్, డిసెంబర్ లో ఆ టైంలో అయితే ప్లాన్ చేసేసుకోండి. వైజాగ్ టు అరకు కార్ జర్నీ కాకుండా ట్రైన్ జర్నీ చేసి చూడండి. ఆ ఫీల్ సూపర్ గా ఉంటది. ఇక నెక్స్ట్ టన్నల్ అయితే వచ్చేసింది. గుహలో పెట్టినారు. వైజాగ్ టు అరకు ఇక టోటల్ గా అయితే 42 టన్నల్స్ అయితే మనం దాటుకొని వెళ్తాం. అండ్ టోటల్ గా 42 టన్నల్స్ అయితే ఉంటాయంట. చూస్తున్నారుగా ప్రతి ఒక్కరు ఎలా అరుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ప్రతి టన్నల్ కి ఇలానే ఉంటుంది. చాలా అంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇది 8th month. ఇక్కడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట. అండ్ అక్కడ కూడా రైలు పట్టాలు అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా ఎక్కడ తల తిప్పిన 360 degrees మొత్తం గ్రీనరీయే ఉంటుంది గైస్. అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక నెక్స్ట్ అయితే బొర్రా గుహలకి ఎంట్రీ అయిపోయాము. ఈ బొర్రా గుహల్లో ఏంటంటే ప్యాసింజర్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారనమాట, వెహికల్స్ వాళ్ళు. అండ్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేయండి, ఇక్కడ నుంచే చూసుకొని వెళ్ళండి అనేసి. యాక్చువల్గా ఒప్పుకోకండి. యాక్చువల్గా మనం
అరకు నుండే స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ మనం లాస్ట్‌కి బొర్రా కేవ్స్‌కి రావాల్సిందే. ఎందుకంటే మనం బొర్రా కేవ్స్ చూసి మళ్ళా అరకుకెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాలంటే టైం సరిపోదు కాబట్టి ఫస్ట్ అరకుకే ఎళ్ళండి. అరకులో వ్యూ పాయింట్స్ అన్ని చూసేసుకొని నెక్స్ట్ ఇటు సైడ్ వచ్చేసేయండి. అరకు ప్లాన్ అయితే యాక్చువల్‌గా 3 డేస్ ఉండే అన్నమాట మాకు. అండ్ అక్కడ వాళ్ళని అడిగితే ఈ టైంలో వ్యూ పాయింట్స్ అనేవి కనిపించవు, ఉండవు అనేసరికి ఇక 1 ½ డేలో మాకు టోటల్‌గా చూయించేశారు. అండ్ మార్నింగ్ మేము 10:00 అయితే ట్రైన్ స్టార్ట్ అయిపోయాము. అండ్ మధ్యాహ్నం 2కి అయితే రీచ్ అయిపోయామన్నమాట అరకు. అండ్ అక్కడి నుంచి వెహికల్ మాట్లాడుకొని ఇక వాళ్ళే రూమ్‌కి తీసుకెళ్ళి ఇంకా వాళ్ళతోనే మాట్లాడేసుకున్నాము. టోటల్‌గా ఏ ఏ ప్లేసెస్ ఉంటాయి, ఎంత టైం పడుతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళాలి అనేసి. గైస్ చూసారా వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటది. టోటల్ గా గ్రీనరీ ఉంటదన్నమాట. ఎక్కడ చూసినా గ్రీనరీ ఉంటది. అండ్ అటు సైడ్ కూడా ఒకటి ట్రైన్ ట్రాక్ వేస్తున్నారన్నమాట. అండ్ మేమైతే అరకుకి రీచ్ అయిపోయాము. ఇక్కడ వెహికల్ మాట్లాడుకునేసి ఇక వాళ్ళే రూమ్ కి తీసుకెళ్లారన్నమాట. ఇక అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. గార్డెన్, చాక్లెట్ ఫ్యాక్టరీ, ట్రైబల్ మ్యూజియం, కాఫీ మ్యూజియం. రేపు బొర్రాకేవ్స్ వెళ్లే దారిలో గాలికొండ వ్యూ పాయింట్, వుడెన్ బ్రిడ్జ్, కాఫీ ప్లాంటేషన్, బ్రిటిష్ వాళ్ళు కట్టిన చర్చ్, అనంతగిరి నుంచి లోపల ఒక వాటర్ ఫాల్, బొర్రాకేవ్స్ వస్తాయి. మొత్తం 11 ప్లేస్ వస్తాయి. కటికనే వాటర్ ఫాల్ ఉంది కానీ మన వెహికల్ ఎలా చేయరు. అక్కడ నుంచి జీప్ వెళ్ళాలి బొర్రాకేవ్స్ నుంచి. ట్రెక్కింగ్ ఏదో ఉందో అదే ట్రెక్కింగ్ చేసుకెళ్ళాలి కటిక వాటర్ ఫాల్. లంబసింగి అది అవన్నీ సన్ రైజ్ పాయింట్ అన్ని వింటర్ లోనే. ఇప్పుడు వెళ్తే మంచు ఉండదు, ఇలాగే ఉంటుంది. ఓకే మంచు ఉంటేనే లంబసింగి అయినా వనసింగి అయినా ఇక్కడ మాడగడ్డ సన్ రైజ్ పాయింట్ అయినా మంచులో అది ఇప్పుడు జీరో చెప్పలేము అనమాట. ఇలా మేఘం ఉంది, వస్తే రావచ్చు లేక లేదు. సన్ అయితే గ్యారంటీ ఉండదు, అంటే తుఫాన్ చూపిస్తుంది 3 రోజులు. దానివల్ల మేఘం ఉంటే సన్ రైజ్ రాదు కదా. సన్ రైజ్ ఉంటేనే బాగుంటది, ఆ మంచు పడితేనే. వాళ్ళ అన్నిట్లో వెయిటింగ్ ఉంటుంది కదా, మధ్యలో లంచ్ అన్ని చూసుకుంటే ఆ టైం అవుతుంది అన్నమాట. ఇప్పుడున్న టైంలో ఏమేమి చూస్తే బాగుంటుంది? ఇప్పుడు అంటే బయట గ్రీనరీ ఉంది. గార్డెన్ ఒకటే స్కిప్ చేసుకుంటే చాలు. అంటే ఫ్లవర్స్ తక్కువ ఉన్నాయి, ఆఫ్ సీజన్ వర్షం కాబట్టి. వింటర్ లో చాలా ఎక్కువ ఉంటాయి. సన్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, నైజర్ ఫ్లవర్స్, అది ఇప్పుడు ఉండవు, ఓన్లీ వింటర్ లోనే ఉంటాయి. టోటల్ అంతా కవర్ చేయడానికి ఎంత తీసుకుంటున్నారు? మాకు 2 డేస్ కనుకోండి. ఈ రోజు ఇప్పుడు నుంచి అంటే మీరు లంచ్ చేసి స్టార్ట్ అయ్యారనుకోండి 3 నుంచి 8 వరకు తిప్పుతాము. రేపు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 అక్కడ ట్రైన్ ఎక్కించి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాము. 2 days కి 4600 తీసుకున్నాం. ఈ రోజు రేపు ఇక రూమ్ అండ్ అరకు టోటల్ డీటెయిల్స్ తెలుసుకోవాలంటే నా నెక్స్ట్ బ్లాగ్ కూడా చూసేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. బై బాయ్.